నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కడప ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అధికార యంత్రాంగం అన్ని చర్యలు చేపడుతుంది. మన కడప స్వచ్ఛ కడప కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి వెల్లడి. వైసీపీ కార్యాలయంపై దాడి చేసిన వారిని పట్టించుకోకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు తగదు. కూటమి ప్రభుత్వ తీరుపై వైసీపీ నేతల మండిపాటు. సీమ జిల్లాల్లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఔత్సాహికులు ముందుకు రావడం విజన్ ఉన్న నేత చంద్రబాబుతోనే సాధ్యం. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి స్పష్టీకరణ. వైసీపీ పాలనలో ప్రజా సమస్యలు పరిష్కరించకపోవడంతోనే నేడు ప్రజలు తమ వద్దకు వచ్చి సమస్యలు ఏకరువు పెడుతున్నారని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. కడపలోని తన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాతో పాటు వైసీపీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో టీడీపీ శ్రేణులపై అక్రమ కేసులు, 41A నోటీసులు జారీ చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారన్నారు. కడపను గంజాయికి కేంద్రానికి అడ్డాగా మార్చి యువత భవిష్యత్తుతో ఆడుకున్నారని అన్నారు. తన వెనుక 200 మంది ఉన్నారని ప్రగల్భాలు పలుకుతున్న అంజద్ బాషా కడప నియోజకవర్గాన్ని ఏనాడైనా పట్టించుకున్నావా అంటూ నిలదీశారు. నగర పరిధిలోని ఎన్జీఓ కాలనీ అప్సరా సర్కిల్ ప్రాంతం వర్షం కురిసినప్పుడు చెరువును తలపించేదని, ఆ ప్రాంత వాసులు తమ వద్దకు వచ్చి తమ ఆవేదన వ్యక్తం చేస్తే సత్వర చర్యలు చేపట్టినట్లు ఆమె తెలిపారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు తమ నోరును అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. పార్టీకి పని చేసిన ఎవరినైనా కానీ నేను పని చేస్తూనే పోతా. వాసన అంతకంటే 10 పార్టీలో ఉన్న కార్యకర్తలందరూ జల్లికాయ వేస్తారు. నువ్వు అడవంతా తిరిగినావు. దొంగ చేసినా కూడా వాసన పని చేస్తాడు, పార్టీకి పని చేస్తాడు. ఎందుకంటే చాలా మంచోడు వాసన. కాబట్టి వాసన మంచితనాన్ని అడ్వాంటేజ్ తీసుకొని నిర్దేశం చేస్తాను, ఆ విధంగా నువ్వు పని చేసుకుంటే మిగతాదంతా నాది, నా బాధ్యత, నా కష్టం. ఆర్థికంగా కానీ రాజకీయ స్ట్రాటజీస్ కానీ నేను చేస్తాను. క్యాడర్ ఏమీ లేదు కడపలో, దాన్ని ఎలా తెచ్చుకుంటూ ఈ టికెట్ ఎందుకు అడుగుతున్నారు మీరు అని వాసన డిసైడ్ చేసినాడు. కడప అసెంబ్లీ ఎవరినైనా కానీ కొట్టేది అని చెప్పి మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నారు. కొట్టేవాళ్ళు ఇంకా పెంచుకుంటూ పోవాలా. ఆడు మాట్లాడతాడు 13 సంవత్సరాల నుంచి అధికారంలో ఒక తల తిక్క ఒళ్ళు పొగురు పట్టినోడు మాట్లాడతాడు. 200 మందిని తీసుకొని వస్తాడంట. తెలుగుదేశం వాళ్ళకి దాచుకోవడానికి, దాక్కోవడానికి స్థలాలు ఉండవంట. ఈ సందర్భంగా నేను చెప్తున్నాను, నేను చూసిన నా వీడియో, నేను ఈ సందర్భంగా చెప్తున్నాను మీ అందరి సమక్షంలో. 200 మందిని కాదు బాబు, దాని పక్కన ఇంకా 0 వేసుకొని తీసుకున్న ప్రాబ్లం లేదు. కానీ ఒక్క నిమిషం ఈ తెచ్చిన వాళ్ళలో మిగిలిన వాళ్ళని దాచి పెట్టుకోవడానికి ముందు స్థలాలు ఎందుకు? నువ్వు తెస్తే గాంజా అమ్మి గాంజా అలవాటు చేసి డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాలా. ఇక్కడ ఒరిజినల్ మా కడపలో నిన్ను గొడ్డలేడు తీసి ఊరొదిలి పారిపోయి చేయకపోతే ఆ పని చేస్తే మళ్ళా ఇక్కడ తెలుగుదేశం పార్టీ పేరు తిరగరాస్తామని తెలియజేస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీలో నిన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క కడపలో ఒక సమస్య వచ్చిందంటే రోడ్ల మీద నిలబడి ఈ రోజు పని చేస్తా ఉంటారు. మీరా మాతో మాట్లాడేది? మా కాలి గోడి ధూనికి సరిపోవడం మీరు మాట్లాడుతున్నారు. నీ ప్రభుత్వము అవినీతి ప్రభుత్వము, అవినీతి నాయకులతో ఈ రోజు ప్రభుత్వం లేదు. నికార్సైన కూటమి నాయకులతో ఉన్న ప్రభుత్వం ఉంది. ఎక్కడ ఎవరు తప్పు చేసినా వాడికి న్యాయపరంగా శిక్ష వేయడం జరుగుతుంది. అది తథ్యం. ఈ సమయం నుంచి ఇళ్లలోంచి బయటకు వచ్చే ముందు ఒక్కసారి రీచెక్ చేసుకొని నోరు గీరు టైట్ చేసుకొని బయటకు వస్తే బెటర్. వదిలే పరిస్థితిలో ఎవరు ఉండద్దని చెప్తున్నాను. వాడికేం 2 కొమ్ములు లేవు మనల్ని పొడసడానికి. మనం లాగి దవడ మీద ఒకటిస్తే గింబలు తిరిగి కింద పడిపోతారు.
వాళ్ళ మీద కేసులు పెట్టారంటే అల్లల్లాడిపోతున్నారు. డెఫినెట్ గా పెడతాం. మేము కొవ్వొత్తులు ఎరిగిస్తే కేసు పెట్టాం, మేము పేపర్లు చించితే కేసు పెట్టాం, మేము రోడ్డు మీదకి వస్తే కేసు పెట్టాం. నేను ఒక మహిళని 2023 సంవత్సరం 8వ తేదీ రాత్రి అంటే 9వ తేదీ పొద్దునకి నేను ఒక ఇన్ఛార్జిగా నన్ను అనౌన్స్ చేస్తే నా మీద ఈరోజు 6 నుంచి 7 కేసులు పెట్టిన వాళ్ళు మీరా మాట్లాడేది బేవకూఫ్లు. రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళ మీద కేసు పెట్టారు. హిందూపురం వైసీపీ కార్యాలయంపై దాడి చేసి తీవ్రంగా పగలగొడితే దోషులపై చర్యలు చేపట్టకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడం దారుణమని నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ బండి నిత్యానంద రెడ్డి, దళిత నేత పులి సునీల్ కుమార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూపురంలో వైసీపీ కార్యాలయంపై దాడిని ఖండిస్తూ కడప నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వైసీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో అనేక హత్యలు, దాడులు జరిగాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బావమరిది ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలో తమ కార్యాలయంపై దాడి జరగడం దారుణమన్నారు. రాష్ట్రంలో అధికార కూటమి ప్రభుత్వం తప్ప ఇతరులు ఉండకూడదన్న అహంకారంతో కూటమి నేతలు వ్యవహరించడం దారుణమన్నారు. అంతేకాకుండా సంఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళ్లే వారిని పోలీసులు అడ్డుపెట్టుకుని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థలో తీరని మచ్చ అన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం హిందూపురం ఘటనలో దోషులను సత్వరమే అరెస్ట్ చేసి తగిన విధంగా శిక్షించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. దాడులు, అనేక మందిని హత్యలు చేయడం జరిగింది. దీనిపైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. దాదాపు కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా ఇంకా కూడా ఈ పద్ధతులు, రెడ్ బుక్ రాజ్యాంగం పద్ధతులు మార్చుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం ఆఫీస్పై దుండగులు దాడి చేసి దారుణంగా పగలగొడితే ప్రభుత్వం ఇంతటి వరకు కూడా నైతిక బాధ్యత వహించడం లేదు. చేసినటువంటి వారిని ఎవరిని కూడా దోషులు ఇంతవరకు అరెస్ట్ చేసే పరిస్థితిలో లేదు. అనిత హోమ్ మినిస్టర్ ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. ముఖ్యమంత్రి గారు సొంతం బామర్ది బాలకృష్ణ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాన్స్టిట్యున్సీ హిందూపురం కాన్స్టిట్యున్సీ. మరి అటువంటి కాన్స్టిట్యున్సీలో ఏం మెసేజ్ ఇవ్వాలా అని చెప్పేసి, అంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యంలో అధికార కూటమి తప్ప ఎవరూ ఉండకూడదా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిపైన దాన్ని పరామర్శించడానికి నాయకులు వెళ్తూ ఉంటే పోలీసులను అడ్డపెట్టుకొని అన్ని చోట్ల కూడా అందరి నాయకులను కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు నిన్నటి నుంచి. దీనికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కడప నగరంలో అంబేద్కర్ సర్కిల్లో ధర్నా చేయడం జరిగింది. ఇప్పటికైనా నైతిక బాధ్యత వహించి దోషులను అరెస్ట్ చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు చూస్తే చాలా సిగ్గుచేటు, దారుణం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప ప్రజాస్వామ్యం లేదు, అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం లేదు అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎవరు ఎక్కడ ఎవరిని మాట్లాడనీయకుండా, ఎవరు మాట్లాడినా కూడా బ్రిటిష్ పాలనలాగా అణిచివేసే ధోరణి, మాటలు వినకుంటే అరెస్టులు చేసి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు మరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను హత్యలు చేస్తూ ఈరోజు పోతా ఉన్నారు. దాంట్లో భాగంగానే హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పగలగొట్టడం చాలా దారుణం. ఎందుకంటే నిజంగా మీ చేతనైతే అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి. మీ చేతగాక మీకు ప్రభుత్వం ఉంది కదా, మీకు అధికారం ఉంది కదా, పోలీసులు అండదండ ఉండారు కదా అని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పగలగొట్టడం జరిగింది. నిజంగా దీనికి బాలకృష్ణ గారు వెంటనే క్షమాపణ చెప్పాలి, లేదంటే వెంటనే ఆయన రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రొద్దుటూరు పట్టణాభివృద్ధికి వివిధ పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 14 కోట్ల 10 లక్షల రూపాయల నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలోని అత్యవసర విభాగాన్ని అప్గ్రేడ్ చేయడం కోసం ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. అభివృద్ధి పనుల్లో ఆసుపత్రి విస్తరణ, పాత మరుగుదొడ్ల పునర్నిర్మాణం, రోగుల సౌకర్యాల మెరుగుదల, పరిశోధనా విభాగం ఏర్పాటు తదితరాలు ఉన్నాయన్నారు.
ఇక్కడ ఇప్పటికే సిబ్బంది కొరతను కూడా త్వరలో అధిగమించి పూర్తి స్థాయిలో నియామకాలు జరిపి రోగులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామన్నారు. అభివృద్ధి నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రొద్దుటూరు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, అధికారులు, ఆసుపత్రి వైద్యులు ఇంకా సిబ్బంది పాల్గొన్నారు. కిందికి దించండి, మీరు పైకి సైడ్ ఉండాలండి అందరూ. నా ఓకేలే. ప్రొద్దుటూరు గవర్నమెంట్ ఆసుపత్రిలో కొన్ని వింగ్స్ ఏర్పాటు చేసేదానికోసము సుమారు 14,10,00,000 రూపాయలతో ఈరోజు పునాది రాయి వేసుకొని ఈ రోజు నుంచి పనులు మొదలవుతాయి. కాబట్టి హాస్పిటల్ కొంత ఇంప్రూవ్మెంట్ చేయాలా, డెవలప్మెంట్ చేయాలనే దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు హాస్పిటల్ నుంచి మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి కలెక్టర్ దగ్గర నుంచి రిపోర్ట్ తెప్పించుకొని ఆసుపత్రి పరిస్థితి మన మరుగుదొడ్లు కానీ కొన్ని అది వెంటనే చేయాల్సిన పనులు ఉన్నాయనే ఒక ఉద్దేశంతో 14,10,20,00,000 రూపాయలు పనులు మంజూరు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా టెండర్ అయిపోయి కొంతకాలం అయినప్పటికీ కూడా మనం వెంటనే మొదలుపెట్టి మరి త్వరగా ఈ హాస్పిటల్ చేయమని చెప్పి వారు ఇంజనీర్లను, కాంట్రాక్టర్లను మేము కోరటం జరిగింది. కాబట్టి అత్యంత త్వరలోనే మన యుద్ధ ప్రాతిపదికమైన ఈ యొక్క హాస్పిటల్ అభివృద్ధిని ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసే వింగ్స్ని ఏర్పాటు చేయాలని, అదే మాదిరిగా మన ఆసుపత్రిలో మరుగుదొడ్లు చాలా అధ్వాన పరిస్థితులు ఉన్నాయి. వెంటనే పాత దాంట్లో ఉండబడిన మరుగుదొడ్లను వెంటనే మరమ్మతు చేసి వెంటనే పూర్తి చేయాలని, మరి వెంటనే ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది. ఒకే మరుగుదొడ్లోకి ఆడవారు మగవారు పోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వెంటనే మరుగుదొడ్లను కంప్లీట్ చేసి అత్యంత త్వరగా దీన్ని తయారు చేసి ప్రజలకు అందించాల్సిందిగా కోరుకుంటూ, మరి ముఖ్యమంత్రి 14,20,00,000 రూపాయలు మంజూరు చేసిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ హాస్పిటల్ నిర్మాణాన్ని వెంటనే మొదలుపెట్టి చేయాల్సిందే కోరుతున్నాం. కడప ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అధికార యంత్రాంగం అన్ని చర్యలు చేపడుతోందని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. కడప నగరం మాసపేట ప్రాంతంలో మన కడప స్వచ్ఛ కడప కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డిలు మాసపేట సర్కిల్ నుంచి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. రోడ్ల పరిస్థితి, చెత్త నిర్వహణ, డ్రైనేజ్ వ్యవస్థ, వీధి లైట్లు ఇంకా ప్రజలకు ఎదురవుతున్న ఇతర సౌకర్యాలు, సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి వారి ఫిర్యాదులను తెలుసుకుని పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, మన పరిసరాలు శుభ్రంగా ఉన్నప్పుడు మన ఆరోగ్యం బాగుంటుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మన కడప స్వచ్ఛ కడప పేరుతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తూ ప్రజలను చైతన్యవంతులు చేయడంతో పాటు వారి సమస్యల పరిష్కారానికి అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందని వివరించారు. అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 26వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. కార్పొరేషన్ పగిలిపోయిన ఇల్లు ప్రైవేటా? ఇది కార్పొరేషన్. ఎందుకు తిన్నాడు? నమస్కారం. ఈరోజు మన కడప స్వచ్ఛ కడపలో భాగంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా
మాసాపేట జంక్షన్ నుంచి మాసాపేట క్వార్టర్స్లో మొత్తం చూడడం జరిగింది. ఈ సందర్భంగా శానిటేషన్ సంబంధంగా ఉన్న సమస్యల్ని నోటిఫై చేయడం జరిగింది. సచివాలయ సిబ్బందితో కానీ, అలాగనే కొన్ని చోట్ల ట్రాన్స్ఫార్మర్స్ కింద లెవెల్లోగా ఉండి ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నాయి. వాటి మీద ఫెన్స్ వేయడం కానీ, హైట్ లేపడం మీద ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి కూడా తెలియజేయడం జరిగింది. వాళ్ళని కూడా ఆ యొక్క కరెక్షన్ కూడా చేయడం అని చెప్పడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ వ్యక్తి గెలవడము, ఇందులో భాగంగా మన కడప స్వచ్ఛ కడపను ప్రధాన భూమిక తీసుకొని పని చేస్తూ ఉన్నాము. మన వీధులు శుభ్రంగా ఉంటే మన ఆరోగ్యాలు భద్రంగా ఉంటాయి. సో దట్ ఈస్ ద మెయిన్ మోటివ్తో పనిచేస్తూ ఉన్నాము. కడప ప్రజల యొక్క ఆరోగ్యాలు, వాళ్ళకు పరిశుభ్రమైన వాతావరణము, సరైన లైఫ్ స్టైల్ ఇచ్చే విధంగా పార్టీ పనిచేస్తూ ఉంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ పనిచేస్తున్నారు. మాసాపేట డివిజన్ ఇన్ఛార్జ్ కానీ, బూత్ ఇన్ఛార్జ్ కానీ అందరూ దీంట్లో కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అలాగనే సచివాలయ సిబ్బంది కూడా పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రాము. అలాగనే వివిధ డిపార్ట్మెంట్స్, ఎలక్ట్రిసిటీ కానీ, హౌసింగ్ కానీ ప్రతి ఒక్కరూ వచ్చేసి ఈ యొక్క ఎక్కడికక్కడ సమస్యలను వాళ్ళను ఒక 1 వీక్ 10 days టైం ఇచ్చేసేసి వాటిని రెక్టిఫై చేసేసి మళ్ళీ రివర్ట్ బ్యాక్ అయ్యే విధంగా పనిచేస్తున్నామని తెలియజేస్తున్నాం. ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి కడప నగర శివారు ప్రాంత కాలనీల అభివృద్ధికి తగిన చర్యలు చేపట్టాలని సిపిఎం నగర కార్యదర్శి రామ్మోహన్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మనోహర్లు డిమాండ్ చేశారు. కడప నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట నగర శివారు కాలనీల ప్రజలు సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నగరంలో పేదలు నివసిస్తున్న కాలనీల్లో 20 సంవత్సరాల కాలంలో ఎలాంటి పురోగతి లేదన్నారు. అభివృద్ధి అంతా ప్రధాన రోడ్ల వెంబడి జరుగుతోందని, నివాస ప్రాంతాలలో రోడ్లు, డ్రైనేజీ, మురికి కాలువలు, శ్మశాన వాటికలు లాంటి సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. కడప నగరంలో ఉన్న ప్రజలందరూ పన్నులు కడుతున్నారని, అలాంటప్పుడు అభివృద్ధిలో వ్యత్యాసం ఎందుకని వారు ప్రశ్నించారు. పుట్లంపల్లికి వెళ్లే రహదారి అధ్వానంగా ఉందని, తక్షణమే దెబ్బతిన్న రహదారిని బాగు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పాత కడప హరిజనవాడలో డ్రైనేజ్ సమస్య, మృత్యుంజయకుంటలో రోడ్లు, డ్రైనేజ్ సౌకర్యం అధ్వానంగా ఉన్నాయన్నారు. దస్తగిరిపేటలో ఉన్న డ్రైనేజ్ సమస్య పరిష్కారానికి తక్షణమే టెండర్లు పిలిచి ఆ సమస్యను పరిష్కరించాలని కోరారు. అనంతరం సమస్యలపై కడప నగర కమిషనర్ మనోజ్ రెడ్డికి వినతి పత్రాన్ని సమర్పించగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో పలువురు సిపిఎం నాయకులు, శివారు కాలనీల ప్రజలు పాల్గొన్నారు. కడప మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా అభివృద్ధి మారి ఈ రోజుకి సరిగ్గా 21 సంవత్సరం అవుతా ఉంది. ఈ 21 సంవత్సరాల్లో అభివృద్ధి అంతా కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. ప్రధానమైనటువంటి రోడ్లు మినహా మిగిలినటువంటి ప్రాంతాల్లో ఎక్కడా అభివృద్ధి కాలేదు. ఆర్కే నగర్లో రోడ్లు చాలా అధ్వానంగా ఉంటున్నాయి. పాత కడప హరిజనవాడలో డ్రైనేజ్ సమస్య పరిష్కారం చేయాలని చెప్పి గత 8 నెలలుగా అధికారులకి విజ్ఞప్తి చేసినా స్పందించడం లేదు. ఇదే కాకుండా తిలక్ నగరు, సుందరయ్య నగరు, లేకపోతే పాలెంపల్లె, బచ్చంపల్లె, రూకువారిపల్లె, పుట్లంపల్లె ప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ధి సౌకర్యాలు లేవు. 20 సంవత్సరాల క్రితం ప్రాంతాలు ఎలా ఉన్నాయో ఇప్పటికి కూడా అలాగే ఉన్నాయి. వందల వేల కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టామని చెప్పి చెప్తున్నటువంటి పాలకులు ఇప్పటి వరకు పేదలు నివసిస్తున్నటువంటి కాలనీల పట్ల తీవ్ర నిర్లక్ష్యం చూపిస్తా ఉన్నారు. ఒక ప్రధాన డ్రైనేజీ వ్యవస్థ మెయిన్ రోడ్లో దెబ్బతింటే నిమిషాల్లో బాగు చేసేటటువంటి అధికారులు పేదల కాలనీలో రోజుల తరబడి సమస్య ఉంటే ఏమాత్రం పట్టించుకోవట్లేదు. డబ్బులంతా ఉన్న ప్రాంతాలకే ఖర్చు పెడుతున్నారు. అందుకోసం ఈరోజు సిపిఎంగా మేము అడుగుతున్నాం, ఈ 21 సంవత్సరాల చరిత్రలో అభివృద్ధి ప్రధాన ప్రాంతాలకు మాత్రమే పరిమితం అవుతా ఉంది. పేదల పట్ల, పేదల కాలనీల పట్ల తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ నిర్లక్ష్యం విడనాడాలి. పాత కడప హరిజనవాడలో ఉన్నటువంటి సమస్యని తక్షణమే పరిష్కారం చేయాలి. రామకృష్ణ నగర్లో రోడ్లన్నీ బాగుపడడానికి ప్రయత్నం చేయాలి. సుందరయ్య నగర్లో కాదు, లేకపోతే తిలక్ నగర్లో కానీ ఇట్లాంటి పేదలు నివసిస్తున్నటువంటి ప్రాంతాలకి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ఆ ప్రాంతాలు అభివృద్ధి చేయాలని చెప్పి సిపిఎంగా మేము డిమాండ్ చేస్తున్నాం. కమిషనర్ గారు పర్యటించినప్పుడు కొన్ని సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చాం. ఇప్పటి వరకు వాటి పరిష్కారానికి సరైనటువంటి శ్రద్ధ పెట్టడం లేదు. అందుకోసం ఈ కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్తున్నారు. మీరు చేసేటువంటి అభివృద్ధి ప్రధాన రోడ్లు కాకుండా శివారు ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలి. ఆ రకమైనటువంటి అభివృద్ధికి పేదలు నోచుకోవడం లేదు కాబట్టి మేము పోరాటానికి దిగాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఈ పోరాటం ఇంతటితో ఆగదు. రానున్న కాలంలో మరింత పెద్ద ఎత్తున ప్రజానీకాన్ని సమీకరించి పోరాటం చేస్తామని చెప్పి సిపిఎంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ పోరాటంలో నగర ప్రజానీకం, పేదల కాలనీలో నివసిస్తున్నటువంటి ప్రజలు కూడా ఈ పోరాటంలో కలిసి రావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
అబద్ధాలను నిజాలు చేసే వైసీపీ నేతల ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి తెలిపారు. కడప నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాగర తీరం ఏపీకి సంపద సృష్టించే తీరమన్నారు. జగన్ క్రెడిట్ చోరీ కోసం ప్రయత్నం చేస్తూ గూగుల్ డేటా సెంటర్ తన కృషి వల్లే వచ్చిందని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అయితే అదానీ దీన్ని బట్టబయలు చేశారన్నారు. ఎంఎస్ఎంఈ ద్వారా జిల్లాల వారీగా పరిశ్రమల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, సీమ జిల్లాల్లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఔత్సాహికులు ముందుకు వస్తున్నారన్నారు. ఇది విజన్ ఉన్న నేత చంద్రబాబుతోనే సాధ్యమైందన్నారు. చంద్రబాబు చేస్తున్న కృషిని చూసి ప్రతిపక్షానికి నోట మాట రావడం లేదని అన్నారు. దేశంలోనే అతిపెద్ద అల్యూమినియం సంస్థ రాష్ట్రానికి రాబోతుందన్నారు. వైసీపీ హయాంలో రాక్షస పాలన సాగిందని, ఆ నేతలకు మాట్లాడే ప్రశ్నించే హక్కు లేదని ఈ సందర్భంగా చెప్పారు. వైసీపీ పాలనలో పారిశ్రామికవేత్తలను పారిపోయేలా చేసి ఎంఓఈలను సైతం రద్దు చేశారన్నారు. శక్తి రంగమే కాదు, మనం చూసాం గూగుల్ డేటా సెంటర్, ఆస్తల్ అల్యూమినియం స్టీల్ ఫ్యాక్టరీ, అది కూడా దేశంలోనే ఒక పెద్ద స్టీల్ ఫ్యాక్టరీ పెట్టుబడి రాబోతుంది, 1,00,000 కోట్లు పైగా. ఇన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్, ప్రతి ఒక్కరూ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే పరిస్థితి వస్తూ ఉంది ఈరోజు. ఇంత పెద్ద పెద్ద పెట్టుబడులు దేశంలో ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా రాలా. గుజరాత్లో కూడా గతంలో జరిగిన సిఐఏ సమ్మిట్లో అహ్మదాబాద్ల కంటే కూడా మించిపోయి విశాఖపట్నంలో జరిగింది ఈరోజు. సాగర తీరం ఆంధ్రప్రదేశ్కు ఒక పెద్ద సంపద సృష్టించే తీరం కాబోతూ ఉంది. దీన్ని చూసి ప్రతిపక్షాలు నోట్లో మాట రావడం లేవు. జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ చోరీకి ప్రయత్నం చేస్తున్నాడు. ఏదో గూగుల్ డేటా సెంటర్ అంతా నా వల్లే వచ్చింది, నేనే తెచ్చినాను, దానికి బట్టబయలు చేస్తూ అదానీ గారు కూడా చెప్పినారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కృషి వల్లే గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నంలో తెస్తున్నాం మేమని చెప్పి చెప్పకనే చెప్తా ఉన్నాడు. ఒక పక్క వాళ్ళు అబద్ధాలు చెప్పుకుంటా నేనే ఈ క్రెడిట్ అంతా అని చెప్పి చెప్పుకుంటే క్రెడిట్ చోరీకి కూడా ప్రయత్నం చేస్తుంది వైఎస్ఆర్ పార్టీ. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇప్పటికే మీరు చూసింటారు, అనంతపురంలో రెన్యూ పవర్ కానీ, బ్రైట్ ఫ్యూచర్ కానీ, ఆక్మే ఇన్ఫా కానీ, కర్నూలులో క్రియేటివ్ సెన్సార్ ఇంక్ కానీ, ఇండోసోల్, సత్యసాయి జిల్లాకు హెచ్ఎఫ్సిఎల్, సెకి, తిరుపతి జిల్లాకు ఈమెక్, కడప జిల్లాకు చింతా, హెక్వా, జన్ రిసార్ట్స్ వంటి ప్రఖ్యాత కంపెనీలన్నీ కూడా పెట్టుబడికి రాబోతూ ఉన్నాయి. అంటే రాయలసీమ కూడా అభివృద్ధికి ఒక గమ్యస్థానం కాబోతూ ఉంది. ఒక టూరిజం సెక్టర్ కావచ్చు, గ్రీన్ ఎనర్జీ సెక్టర్ కావచ్చు, అదేవిధంగా ఈ ఎంఎస్ఎంఈ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్బు కాబోతూ ఉంది. ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులన్నీ కూడా రాష్ట్రానికి రాబోతున్నాయంటే ఇది భవిష్యత్ తరాలకు, ఎంతో యువతకు ముఖ్యంగా ఉపాధి అవకాశాలు, అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక రకాల ముందుకు పోతూ ఉంది. దీనివల్ల జిఎస్టీ రిటర్న్స్ రావడం కానీ, సంపద పెరిగి దేశంలోనే రాబోయే 5 సంవత్సరాలు అంటే 29లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూటమికి అధికారం ఇస్తే 34 కంతా దేశంలోనే బెస్ట్ ఆర్థిక వ్యవస్థల్లో ఆంధ్రప్రదేశ్ కాబోతా ఉందనే దానికి అనుమానమే లేదు. ఇది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి కృషి వల్లే ఈ సిఐఏ సమ్మిట్ ఇంత పెద్ద సక్సెస్ అయిందని చెప్పి గర్వంగా తెలుగుదేశం పార్టీ నాయకులుగా మేము ప్రజలకు అందరికీ అర్థమయ్యేలా చెప్తున్నామని చెప్పి ఈ విషయాన్ని మీ ద్వారా ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల పట్ల నిర్లక్ష్యాన్ని వీడి సత్వరమే సబ్సిడీ రుణాల విడుదలకు చర్యలు చేపట్టాలని ఏపీ దళిత మిత్ర నేతలు డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీ, ఎస్సీలకు సబ్సిడీ రుణాలకు సంబంధించి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతూ ఏపీ దళిత మిత్ర ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఏడాదికి 6 లక్షల మందికి సబ్సిడీ రుణాలు మంజూరు చేయాల్సి ఉందని, అయితే గత వైసీపీ, ప్రస్తుత కూటమి ప్రభుత్వాలు ఈ విషయంగా తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించడం తగదన్నారు. పాలకులు ఎస్సీ, ఎస్టీ వర్గాలను అణగదొక్కే చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బ్రతుకు తెరువు లేకుండా మెతుకులు వేసే చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇప్పటికే కుల వివక్ష కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న దళితులకు బ్యాంకులకు సంబంధం లేకుండా వెంటనే సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని కోరుతున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో ఏపీ దళిత మిత్ర సంఘం కార్యవర్గ సభ్యులు, పలు దళిత సంఘాల ప్రతినిధులు, ఇంకా దళిత వర్గాలు పాల్గొన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు మామూలుగా సంవత్సరానికి దాదాపు 6 లక్షల మందికి పైగా ఉపాధి పొందే కార్పొరేషన్ నిధులన్నీ ఇవ్వకుండా కాలయాపన చేసిన రాష్ట్ర ప్రభుత్వం, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది. కాబట్టి ఈ నిరసన కార్యక్రమానికి నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఎటువంటి లోన్లు ఇవ్వకుండా, సబ్సిడీ లోన్లు ఇవ్వకుండా కాలయాపన చేసింది. నెక్స్ట్ ఈ గవర్నమెంట్ వచ్చిన, తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఎటువంటి లోన్లు ఇవ్వకుండా ఎస్సీలను అనగదొక్కడానికి ఒక పెద్ద కుట్ర చేస్తుందని అనుమానాలు వస్తున్నాయి. కాబట్టి ఎస్సీ, ఎస్టీలకు, బీసీలకు సబ్సిడీ లోన్లు బ్యాంకుతో సంబంధం లేకుండా డైరెక్ట్ ప్రభుత్వమే సబ్సిడీ రుణాలు రిలీజ్ చేయాలని ఖచ్చితంగా దీనిపైన పెద్ద ఎత్తున రాష్ట్రంలో కావచ్చు, ఇలాగే జిల్లాలలో ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నాం. పేద ప్రజలంటే దాదాపు రాష్ట్రంలో జిల్లాకు వచ్చి 30,000 మందితో, అంటే జిల్లాకు 4 లక్షల మంది ఎస్సీలు అభివృద్ధి చెందాల్సిన సంక్షేమ పథకాలన్నీ ఇవ్వకుండా ఏదో అమ్మఒడంట, ఆవడ ఇవ్వడని చెప్పి బతుకుదేరు లేకుండా మెతుకులు వేయడం కరెక్ట్ కాదు. మాకు ఎక్కడైనా మా యువత ఉద్యోగాలు లేక ప్రైవేట్ ఉద్యోగాలలోకి ఏదైనా కంపెనీలలో పని పోతే కులం చూపించడం, వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా ఆపడం, ఇటువంటివి జరుగుతున్నాయి. కాబట్టి మా పిల్లలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఖచ్చితమే ఉపాధి కల్పించేదానికి సబ్సిడీ లోన్లు రిలీజ్ చేయాలని కోరుతూ దళిత మిత్ర సంఘం డిమాండ్ చేస్తా ఉంది. ప్రజలకు బ్రాండెడ్ కంటి అద్దాలను అందించాలన్న ఉద్దేశంతో ప్రిన్స్ ఆప్టికల్ నూతన బ్రాంచ్ను ప్రారంభించడాన్ని స్వాగతిస్తున్నామని కడప టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి తెలిపారు. కడప నగరం నాగరాజపేట ప్రాంతంలో ఏర్పాటు చేసిన ప్రిన్స్ ఆప్టికల్ 2వ బ్రాంచ్ను శ్రీనివాసులరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే పాత మున్సిపల్ ఆఫీస్ వద్ద ప్రిన్స్ ఆప్టికల్స్ ఏర్పాటు చేసి విజయవంతంగా నిర్వహిస్తూ ప్రస్తుతం 2వ బ్రాంచ్ను అన్ని సౌకర్యాలతో ప్రారంభించారన్నారు. రోజు రోజుకు నగరం ఆధునీకరణ దిశగా పయనించడం, కొత్త బ్రాండెడ్ షోరూంలు ఏర్పాటు అవుతున్న తరుణంలో ప్రిన్స్ ఆప్టికల్స్ యజమాని మహబూబ్ బాషా ఈ షోరూంను ఏర్పాటు చేశారన్నారు. వైద్యుల సూచనలతో పాటు స్టైలిష్గా గల కళ్లద్దాలను అందుబాటులో ఉంచడం ప్రిన్స్ ఆప్టికల్స్ ప్రత్యేకత అన్నారు. ప్రజలు వీరికి తమ వంతుగా తోడ్పాటు అందించి వ్యాపార అభివృద్ధికి సహకరించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు జిలానీ బాషా తదితరులు పాల్గొన్నారు. కడప నగరంలో మరి నాగరాజపేటలో ఫ్రెండ్స్ ఆప్టికల్స్ మహబూబ్ బాషా గారు ఏర్పాటు చేశారు. ఇది వాళ్ళ ఫ్యామిలీలో 2వ బ్రాంచ్. మొదటి బ్రాంచ్ పాత మున్సిపాలిటీ దగ్గర కూడా ఉంది. ఇది 2వ బ్రాంచ్. ప్రజలకు అందరికీ కూడా అధునాతన కంటి అద్దాలతో మంచి బ్రాండెడ్ వస్తువులన్నీ కూడా ఏర్పాటు చేశారు. నగరం విస్తరిస్తూ ఉంది, నవీకరణ అవుతా ఉంది. నవీకరణకు తోడు బ్రాండ్స్ కూడా కొత్త రావడం, ముఖ్యంగా యువతకు అందరికీ కూడా ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ షాప్ ఇది. మరి మహబూబ్ బాషా గారు ఏర్పాటు చేశారు. వ్యాపారం బాగా జరగాలని వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటా. ప్రజలకు అందరికీ కూడా మంచి ధరలతో, నాణ్యమైన ధరలతో అందరికీ కూడా అందజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరినీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రజలకు కూడా అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. కడప నగరంలో మహబూబ్ బాషా గారి ఆధ్వర్యంలో ప్రిన్స్ ఆప్టిక్స్ 2వ బ్రాంచ్ గొప్పగా ప్రారంభమైంది. దీనికి వాసు గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. కడపలోని యువత ఎంటర్ప్రెనర్స్ గా మారి 10 మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించాలని చెప్పి, ఒక నూతన ఉత్తేజం ఇవ్వాలని చెప్పి వారికి భరోసా ఇవ్వడానికి ఈరోజు వాసు గారు వచ్చి ప్రారంభించారు. మొహమ్మద్ నయీము, మొహమ్మద్ ఫహీం అని చెప్పి
ఇద్దరు యువకులు అతి చిన్న వయస్సులో ఎంటర్ప్రినర్స్గా మారి 10 మందికి ఉద్యోగాలు ఉపాధి ఇస్తూ కడపలో మహానగరాల్లో ఎక్కడ దొరకని బ్రాండ్ ఐటమ్స్ను అఫోర్డబుల్ ప్రైజెస్కి ఈరోజు కడప నగరంలో తీసుకొని వచ్చారంటే ఇది నిజంగా చాలా శుభ పరిణామము. కడప ప్రజలకు ఢిల్లీ లాంటి బెంగళూరు లాంటి మహానగరాలకు వెళ్లకుండా అతి చౌకగా కడప నగరంలోనే ఈ యొక్క ఫైబర్ ఆప్టిక్స్ దొరకడం నిజంగా చాలా శుభ సంతోషదాయకం అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఆ దైవాశీస్సులు ఉండి ఈ యువకులు ఇంకా వ్యాపారాన్ని వ్యాప్తి చెంది ఇంకా మరిన్ని బ్రాంచులు కడప వ్యాప్తంగా రాయలసీమ వ్యాప్తంగా వ్యాప్తి చెందాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. కడప ప్రజలారా అందరికీ మన దగ్గర అన్ని లగ్జరీ బ్రాండ్స్ స్టెప్పిన్ స్టోర్ లాగా ప్రిన్స్ ఆప్టికల్స్ సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేసినాము. గత 30 సంవత్సరాల నుంచి కడపలో మొదటి బ్రాంచ్ ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్నింది. ఇప్పుడు నేను మా తమ్ముడు కలిసి లగ్జరీ షోరూంలో ఉంటాము. షేక్ మహబూబ్ బాషా మా నాన్నగారు ప్రిన్స్ ఆప్టికల్స్ ఓనర్. మీకు ప్రతి ఒక్క బ్రాండ్ రైబాన్, ఓగ్లే, ఓక్ అనే ఇంటర్నేషనల్ బ్రాండ్స్, నేషనల్ బ్రాండ్స్ టైటాన్, ఫాస్ట్రాక్, స్కాట్ అన్ని బ్రాండ్స్ లభిస్తాయి. ఐచ్ టెస్టింగ్, జైస్ డిస్ట్రిబ్యూషన్ పార్ట్నర్ గా మనం కడపలో అన్ని లగ్జరీ లెన్స్, మంచి లెన్స్ అన్ని అందిస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కడప ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అధికార యంత్రాంగం అన్ని చర్యలు చేపడుతుంది. మన కడప స్వచ్ఛ కడప కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి వెల్లడి. వైసీపీ కార్యాలయంపై దాడి చేసిన వారిని పట్టించుకోకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు తగదు. కూటమి ప్రభుత్వ తీరుపై వైసీపీ నేతల మండిపాటు. సీమ జిల్లాల్లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఔత్సాహికులు ముందుకు రావడం విజన్ ఉన్న నేత చంద్రబాబుతోనే సాధ్యం. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి స్పష్టీకరణ. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.